జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్స్లో పెట్టండి. ఇంతకీ జున్ను సాఫ్ట్గా ఉండడం ఇష్టమా, హార్డ్గా ఉండడం ఇష్టమా? నాకైతే జున్ను కన్నా దాని పక్క నుంచి వచ్చే వాటర్ అంటే చాలా ఇష్టం. ఇంతకీ దీని ప్రాసెస్ ఎలాగో చూసేద్దామా? ఇప్పుడు పోస్తున్న ఆ మిల్క్ సేమ్ బౌల్ సేమ్ క్వాంటిటీతో మురుపాలు అండ్ నార్మల్ మిల్క్ సేమ్ క్వాంటిటీతో, అంటే ఇది 1 కప్ అయితే అది కూడా 1 కప్ వేసుకోవాలి. అండ్ హాఫ్ ఆఫ్ ది బౌల్ ఏమో బెల్లం వేసుకుంటున్నాము స్వీట్నెస్ కోసం. మీకు షుగర్ కావాలితే షుగర్ వేసుకోవచ్చు, లేదు 2 కావాలంటే 2 వేసుకోవచ్చు. టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి ఇదైతే మెయిన్ ఇంగ్రీడియంట్. శొంఠి, మిరియాలు, ఇలాచీ పౌడర్ ఇది వేసుకున్న తర్వాత నీట్గా అది మొత్తం మిక్స్ చేసుకోవాలి. బెల్లం కదా, కరగటానికి నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్తో వడకట్టేయండి. ఎక్కడైనా చిన్న చిన్నవి డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. అండ్ ఆ తర్వాత ఒక వెడల్పాటి బాన్లో వాటర్ తీసుకొని దాంట్లో మిక్స్ చేసింది పెట్టేసి లిడ్ పెట్టండి. మొత్తం కవర్ అయ్యేలా ఇంకొక లిడ్ పెట్టండి, సరిపోతుంది అంతే. అండ్ స్టవ్ పైన పెట్టేస్తే ఎగ్జాక్ట్గా ఒక 14 మినిట్స్ పట్టింది ఈ జున్ను కుక్ అవ్వడానికి. ఇంకా మేము మధ్యలో టూత్పిక్ పెట్టి చెక్ చేశాను, చూడండి ఎక్కడ స్టిక్గా లేదు. 40 మినిట్స్లో నీట్గా రెడీ అయిపోయింది. అంతే, అయిపోయినట్టే. ఇక స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత తింటే వావ్, టేస్టీ టేస్టీ నరం నరం జున్ను రెడీ అయిపోయినట్టే. ఇంతకీ మీకు నచ్చిందా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి.